హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. నేను క్రిప్టో బేసిక్స్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇక్కడ మీరు నా ఛానల్లోకెళ్ళి మీరు ప్లేలిస్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్రిప్టో తెలుగు గైడ్, క్రిప్టో బిగినర్ కోర్స్ అని ఉంది. సో, ఇప్పటివరకు డిఫరెంట్ టాపిక్స్ పైన వీడియోస్ చేస్తున్నాను. అంటే డిఫరెంట్ బేసిక్స్ టాపిక్స్ పైన. మీరు ఒకవేళ క్రిప్టోకి కొత్త అయితే ఈ గైడ్ చెక్ చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మార్కెట్ క్యాప్ గురించి మాట్లాడుకుందాము. సో, మీలో క్రిప్టోకి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఈ మార్కెట్ క్యాప్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాను కామెంట్స్‌లో గానీ, టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. కాయిన్ ప్రైస్ తక్కువుంది కాబట్టి నేను కొంటున్నాను అని అంటున్నారు. అంటే ఇప్పుడు బిట్ కాయిన్ అంటే 34,00,000 అలా ఉంది. వేరే కాయిన్స్ అయితే నాకు 100 రూపీస్‌కి లెస్ దెన్ 100 రూపీస్‌కి వస్తున్నాయి. అందుకోసమే నేను తీసుకుంటున్నాను అంటున్నారు. బట్ ఏందంటే అది ఒక రాంగ్ వేలో థింక్ చేయడం అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు కాయిన్ ప్రైస్ కంటే కూడా మార్కెట్ క్యాప్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మార్కెట్ క్యాప్ అంటే ఏంటో. సో, మార్కెట్ క్యాప్ అంటే బేసికల్‌గా కాయిన్ ప్రైస్ మల్టిప్లై బై టోటల్ సర్క్యులేటింగ్ సప్లై అన్నట్టు. అంటే ఆ కాయిన్ ప్రైస్ ఎంతుందో అది ప్లస్ టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, అంటే ఎన్ని కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈరోజు మార్కెట్‌లో అన్నదాన్ని 2 కలిపి మనం మల్టిప్లై చేస్తే మనకు మార్కెట్ క్యాప్ అని వస్తుంది. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బిట్ కాయిన్ ఈరోజు ప్రైస్ 35,532 ఉంది. అలానే టోటల్ అవైలబుల్ కాయిన్స్ వచ్చేసి మనకు అరౌండ్ 18 మిలియన్స్ ఉన్నాయి. సో, అవి 2 మల్టిప్లై చేస్తే మనకిక్కడ 674 బిలియన్స్ వచ్చింది. అంటే టోటల్ బిట్ కాయిన్ వాల్యూ అంటే మార్కెట్ క్యాప్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆ కాయిన్ యొక్క మొత్తం వాల్యూ అన్నట్టు. సో, ఆ మొత్తం వాల్యూ మనకు వచ్చి 674 బిలియన్స్ ఉన్నాయి. సో, ఏందంటే అది ఈ ఏ కాయిన్‌కైనా ఇట్లాంటి వాల్యూ చెక్ జేసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ ఇదెందుకు అంటే ఒకవేళ మీకు మార్కెట్ క్యాప్ అన్నది లో ఉందనుకోండి. సో, అది ఎక్కువ గ్రోత్ అంటే పెరగడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అదే మార్కెట్ క్యాప్ ఆల్రెడీ చాలా హై ఉంటే మార్కెట్ గ్రోత్ కావడానికి చాలా తక్కువుంటుందన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు లో మార్కెట్ క్యాప్ కాయిన్ ఉందనుకోండి. అది హై రిస్క్ అంటే ఇప్పుడు చాలా లో మార్కెట్ క్యాప్స్ లెస్ దెన్ 5,000,000, 10,000,000 అలా ఉందంటే మనకేమైతుందో తెలియదు. సో, కానీ నీకు హై రిటర్న్స్ అయితే వస్తాయి అందులో ఇన్వెస్ట్ చేస్తే. సో, బేసికల్‌గా చెప్పాలంటే హై రిస్క్ ఉంటుంది. హై రిటర్న్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు బిట్ కాయిన్ అనుకోండి. బిట్ కాయిన్ ఎలా అంటే లో రిస్క్ ఇప్పుడు క్రిప్టోలో. ఎందుకంటే కంపల్సరీ అది దానికి గ్యారంటీ అయితే ఉంది. నెక్స్ట్ 10, 20 ఇయర్స్ వరకైతే. అలానే మీకు రిటర్న్స్ అనేది కూడా తక్కువొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బిట్ కాయిన్‌లో సపోజ్ మీరు 34,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. బిట్ కాయిన్ ప్రైస్ డబుల్ అయినా మీకు ఎంతొస్తాయి? 68,00,000 వస్తాయి. అంటే మీకు 2 టైమ్స్ పెరిగిందనుకోవచ్చు. అదే ఇప్పుడు మీరు ఆ 34,00,000ని లో క్యాప్ మార్కెట్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. మేబీ అది 3 టైమ్స్ పెరిగే ఛాన్సెస్ అంటే ఎక్కువుంటాయి. అలా అయితే మీకు ఎక్కువ మనీ రిటర్న్స్ వస్తాయి. కానీ ఏందంటే ఇప్పుడు ఆ 34,00,000 తీసుకెళ్ళి మీరు లో క్యాప్ కాయిన్స్‌లో పెడితే అన్నది మీకు చాలా రిస్క్ అన్నట్టు. ఆ కాయిన్ ఉంటదో పోతదో తెలియదు. బట్ అట్‌లీస్ట్ మీకు ఒకవేళ మీరు లక్కీ అయితే హై రిటర్న్స్ కూడా వస్తాయన్నట్టు. అందుకే మనం ఇప్పుడు ప్రైస్ అన్నది ఓన్లీ ఫుల్ నాట్ రియల్ మెజర్ అన్నట్టు. ఆల్వేస్ అంటే చెక్ మార్కెట్ క్యాప్. సో, మీకు కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేనిప్పుడు. ఇప్పుడు మనకు కర్డానో ఉంది. సో, ఇది ఎంతుంది ఈరోజు 0.7768. అదే ఇక్కడ చూసుకుంటే మనకు చార్ట్‌లో సో, కర్డానో మనకు సెవెంత్ ప్లేస్‌లో ఉంది. 0.77 అన్నట్టు. ఈ కాయిన్ మార్కెట్ క్యాప్‌లో ఏందంటే ప్రతి కాయిను దానిలో మార్కెట్ వాల్యూ ఆర్డర్‌లో ఉంటాయి. సో, ఇది 0.77 ఉంది గదా! బట్ మీరు సోలానా జూసుకుంటే అది $81 ఉంది. బట్ సోలానా వాల్యూ అనేది తక్కువుంది. మరి మీరు అనుకోవచ్చు దీని ప్రైస్ ఎక్కువుంది గదా! దీని ప్రైస్ తక్కువుంది. ఎందుకు ఆర్డర్‌లో అలా ఉన్నాయి అంటే మార్కెట్ క్యాప్ అన్నట్టు. సో, బేసికల్‌గా ఇప్పుడు మీరు కర్డానో జూస్తే స్ 0.77 మల్టిప్లై టోటల్ సర్క్యులేటింగ్ సప్లై ఎంతుంది? 45 బిలియన్ ఉంది. కానీ ఈరోజు మనకు సర్క్యులేషన్‌లో 34 బిలియన్ ఏడా ఉంది. అందుకోసమే దాని మార్కెట్ క్యాప్ కొంచెం ఎక్కువుంది. అదే ఇప్పుడు మీరు సోలానాకొస్తే టోటల్ సప్లై అనేదొచ్చేసి ఇది 500 మిలియనే ఉన్నది కాయిన్. సో, చూడారా మీరు ఏడా అన్నది 34 బిలియన్ ఉంది సప్లై. సోలానా అన్నది 500 మిలియన్. అందుకోసమే మనకు దీని ప్రైస్ ఎక్కువుందన్నట్టు. సో, అది ఎప్పుడు మనము అలా 2 కంపేర్ చేసుకుంటేనే మనకు యూజ్‌ఫుల్ అన్నట్టు ఇప్పుడు. అలానే ఇప్పుడు మీకు పాలిగాన్ చూడండి. 1.31 ఉంది. $1.31. కానీ ఇప్పుడు మనకు ఇది మార్కెట్ క్యాప్ అన్నది ఇది 10 బిలియన్ ఉంది. సో, 10 బిలియన్ ఉంది కాబట్టి 1.31. అల్లే అల్లే ఇక్కడ మనం షిబా ఇను చూసుకుంటే, షిబా ఇను చాలా ప్రైస్ తక్కువుంది. బట్ సప్లై అనేది చాలా చాలా ఎక్కువుందన్నట్టు. 589 ట్రిలియన్స్ ఉన్నాయి. సో, అందుకోసమే షిబా ఇను మార్కెట్ క్యాప్ అన్నది పాలిగాన్ కంటే
ఎక్కువుంది. సో, ప్రైస్ తక్కువున్నా ఉన్నా గూడా పాలిగాన్ కంటే ఎక్కువుంది. ఇంకొక కాయిన్ మీకు వచ్చి చూపిస్తానిది. ఎర్న్ ఫైనాన్స్ అని. ఇప్పుడు ఇది చూడండి 18,000 ఉంది ఒక్క కాయిన్. బట్ ఇది సప్లై అన్నది ఓన్లీ 36,000 కాయిన్సే అవైలబుల్ ఉన్నాయన్న. అంటే ఇంతకంటే ఎక్కువ తయారు చేయలేమన్నట్టు. సో, అందుకోసమే మీరెప్పుడైనా కాయిన్స్ కొనే ముందు మార్కెట్ క్యాప్ ఎంతున్నదన్నది ఆలోచించుకోవాలి. సో, దాన్ని బట్టి మీకు పెరిగేది ఎంత ఛాన్స్ ఉంటదా అని. సో, ఇప్పుడు మనం కాయిన్ మార్కెట్ క్యాప్‌కెళ్ళి చూసుకుంటే, సో, మనం ఇప్పుడు ఫస్ట్ 100 కాయిన్స్ చూస్తున్నాం గదండీ. సో, నేనేం చేస్తా అంటే నెక్స్ట్ నెక్స్ట్ పేజ్‌కెళ్ళి చూద్దాము. తక్కువ మార్కెట్ కాయిన్స్ ఉన్నవి. సో, మేబీ ఫోర్త్ పేజ్‌లోకెళ్ళిపోదాం. సో, అంటే 400-500 ర్యాంక్ ఉన్నవి. సో, ఇప్పుడు మీరు చూడండి వీటి మార్కెట్ క్యాప్ ఎంతుందంటే 119. సో, రఫ్‌గా 120 మిలియన్ అనుకుందాము. సో, ఇది బికానమీ కాయిన్. ఇది ఇండియన్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో, ఇప్పుడు మనం ఇది 120 మిలియన్. సో, సపోజ్ మీరు దీనిలో ఒక 10,000 పెట్టారనుకోండి. 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇది మీకు తొందరగా అంటే మార్కెట్ క్యాప్ తక్కువుంది కాబట్టి దీని వాల్యూ డబుల్ కావాలంటే ఓన్లీ ఇంకొక మీలాంటి వాళ్ళు ఒక మొత్తం కలిపి 120 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే ఇది 120 ప్లస్ 120 మనకు 240 అవుతుంది. కానీ మీకు డబుల్ తొందరగా అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఇప్పుడు బిట్ కాయిన్ ప్రైస్ డబుల్ కావాలనుకోండి. బిట్ కాయిన్ ఆల్రెడీ మనకు 670 బిలియన్ ఉంది కదా. సో, బిట్ కాయిన్ ప్రైస్ కావాలంటే 670 బిలియన్ ఇన్వెస్ట్ చేయాలి. సో, అంటే ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తేనే డబుల్ అవుతుంది. అది కొంచెం పాసిబుల్ కాకపోవచ్చు. అదే ఇప్పుడు తక్కువ మార్కెట్ క్యాప్ అంటే మీకు తక్కువ మనీ ఇన్వెస్ట్ చేయంగానే మీకు ఆల్మోస్ట్ డబుల్, ట్రిపుల్ అయితుంటది. అందుకోసమే చాలామంది ఏం చేస్తుంటారంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు తక్కువ మార్కెట్ క్యాప్ ఏదుందా అని వెతికి దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అలా అని మనము మళ్ళీ ఏ ఏ కాయిన్ పడితే ఆ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేసినామనుకోండి తక్కువ మార్కెట్ క్యాప్ ఉందని. ఎందుకంటే చాలా మటుకు ఫేక్ కాయిన్స్ అట్లాంటి షిట్ కాయిన్స్ ఉంటాయి. సో, అది కూడా జాగ్రత్త. సో, మనం ఏం చేయాలంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్ వెతకాలి. అలా దాంతో పాటు ఆ కాయిన్ గుడ్డా? బ్యాడా? దానికేమన్నా యూజ్ కేస్ ఉన్నాయా రియల్ వరల్డ్‌లో? ఆ కాయిన్ దేనికి ఉపయోగపడుతుంది? దానివల్ల ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అయితుంది? ఇవి 2 చూసుకొని మీరు హ్యాపీ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేసిర్రనుకోండి, మీ మనీ మీకు కంపల్సరీ గుడ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు. సో, మీకు ఈ మార్కెట్ క్యాప్ గురించి ఏ క్వెషన్స్ ఉన్నా నన్ను కామెంట్‌లో పెట్టండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. బట్ మీ అభిప్రాయం చెప్పండి. మీరు కాయిన్స్ కొనేటప్పుడు ప్రైస్ చూస్తున్నారా? మార్కెట్ క్యాప్ చూస్తున్నారా? సో, లేటెస్ట్ వీడియో కోసం కూడా నా ఛానల్ చెక్ చేయండి. థాంక్ యూ.